ओम गंगणपते नमः ऐं सरस्वत्यै नमः दुंदुभ्याय नमः गायत्री परम्बिकायै नमः श्रीमात्रे नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ओम नमो भगवते वेदा दक्षिणामूर्ते मह्यं वेदां प्रज्ञा स्वाहा। ओम नमो अरुणाचलेश्वराय नमः रामदत्तात्रेयाय नमः हनुमते శ్రీరామకృష్ణాయ। యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతి. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశి ఆగస్ట్ నెల మాస ఫలితాల భాగంగా ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా చేస్తుంది. ఏ రాశి వాళ్ళకంతా కూడా శుభవరి పరిణామాలన్నీ కూడా ఉన్నాయి. ప్రధానంగా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే గోచార చక్రవశాత్ అంతా కూడా ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా కూడా ఇక్కడ ప్రధానంగా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. రవి బుధ బృహస్పతి సంచారం అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క అంగారకుడికి మార్పు అంతా కూడా ఆగస్టు నెలలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వృషభ రాశి నుంచి మిథున రాశిలో సంచారం జరగడం, ప్రధానంగా రవి భగవానుడి యొక్క సంచారం అంతా కూడా మార్పు అంతా కూడా 18వ తారీఖు ఈ యొక్క సింహరాశిలో సంచారం జరగడం అనేది జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే కేతుతో పాటు కలిక ఇక్కడ శుక్రుడితో పాటు కేతు కలిక అంతా కూడా జరిగింది. మరియు కేతు భగవానుడు అంతా కూడా ఇక్కడ శుక్రుడితో పాటు కలిసి ఉండడం వల్ల మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశుల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశికి అంతా కూడా కేతు శుక్రుడు కలిక వల్ల జరుగుతుంది. శుక్ర భగవానుడు అంతా కూడా ఆగస్టు నెలలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మార్పు అనేది జరుగుతుంది. నీచ స్థానమైన ప్రధానంగా కన్యా రాశిలో అంతా కూడా మారడం జరుగుతుంది. ఈ యొక్క శుక్ర భగవానుడు నీచ స్థానంలో సంచారం చేయడం, మిత్రగ్రహం యొక్క శుభవీక్షణ ఉండడం వల్ల కొంచెం మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశి వాళ్ళకి రావడం జరుగుతుంది. ప్రధానంగా కన్యా రాశి జాతకులకి మరియు ఈ యొక్క తులారాశి జాతకులకి అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నాం. ప్రధానంగా వృషభ రాశి జాతకులకు కూడా కొంచెం శుక్రుడు ప్రభావం వల్ల మిశ్రమైన ఫలితాలు అంతా కూడా ఇవ్వబోతున్నారు అన్నమాట. ఈ గ్రహస్థితి అంతా కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే రాహుకేతులు స్తంభం నుంచి ప్రధానంగా కాలసర్ప దోషం నుంచి శుక్ర భగవానుడు అంతా కూడా బయటికి రావడం జరిగింది. తద్వారా అంతా కూడా కాలసర్ప స్తంభం నుంచి బయటపడటం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. గురుమూఢి త్యాగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా 12, 13 తారీఖులో అంతా కూడా గురుమూఢి త్యాగం అంతా కూడా జరుగుతుంది. ఎప్పుడైతే కనుక మనకు శ్రావణ మాసం మొదలవుతుందో మీకంతా కూడా శుభ కార్యక్రమాలంతా కూడా మొదలవడం జరుగుతుంది. ప్రధానంగా శ్రావణ మాసం పౌర్ణమి రోజునంతా కూడా గాయత్రి మాత జయంతి, మరి రాఖీ పౌర్ణమి అంతా కూడా విశేషంగా అంతా కూడా అందరూ కూడా ఈ ఒక ఉత్సవాన్ని అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది. గాయత్రి మాత ఆరాధన చేసుకోవడం ప్రధానంగా జంధ్యాల పౌర్ణమి అని చెప్పేది అంటారు. ఆ రోజున గాయత్రి మాత ఆరాధన చేయడం వల్ల విశేషమైన శుభపరిణామాలంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా గాయత్రి మాతకంతా కూడా అభిషేకం చేయించుకుంటూ ఉంటారు, విశేషమైన ఫలితాలంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా గాయత్రి మాత దేవాలయంలో అంతా కూడా అభిషేకం చేయించుకోవడానికి ఈ మాసంలో అందరికి కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళ అందరూ కూడా గాయత్రి మాత దేవాలయంలో అంతా కూడా అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కుంకుమార్చన చేయించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. సకల కర్మ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి అంతా కూడా కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి అంతా కూడా శుభమైన పరిణామాలు, రాజయోగాలంతా కూడా ఇవ్వబోతున్నాయి. కావున విశేషంగా బృహస్పతి అతిచారంలో మార్పు వల్ల కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధిస్తున్నాయి. విశేషంగా ఇక్కడ బుధ భగవానుడు అంతా కూడా మార్పు కూడా చెందుతున్నారు. ఈ యొక్క రవి భగవానుడితో పాటు సింహరాశిలో అంతా కూడా సంచారం చేయడం వల్ల విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడం. త్రిగ్రహ కూటమి కేతువు సింహరాశిలో సంచారం చేయడం, ఈ యొక్క రవి భగవానుడు బుధ భగవానుడు యొక్క కలయికలో జరుగుతుంది. ఈ యొక్క శుక్రుడి యొక్క మార్పు అంతా కూడా ఆగస్టు నెల 2వ తారీఖు నుంచి మార్పు అంతా కూడా ఈ యొక్క కన్యా రాశిలో మార్పు అంతా కూడా జరుగుతుంది. నీచ స్థానంలో సంచారం చేయడం వల్ల విశేషమైన లాభాలు, మిశ్రమైన ఫలితాలు కూడా పొందబోతున్నారు విషయ రాశుల వాళ్ళు. ప్రధానంగా వివిధ రాశుల వాళ్ళకంతా కూడా సంపూర్ణమైన ఫలితాల కోసం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ధనయోగ ప్రాప్తికి ఉన్న విశేషంగా వ్యాపారంలో ఆకస్మిక యోగాలంతా కూడా సిద్ధించాలన్నా, వ్యాపారంలో లాభాలంతా కూడా సిద్ధించాలన్నా, నష్టాల నుంచి బయటపడాలన్నా, అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి బయటపడాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, సంపూర్ణమైన పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి. తద్వారా మీకు అంతా సంపూర్ణమైన పరిష్కారం లభిస్తూ ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ రామదత్తాత్రేయ. ధనస్సు రాశి జాతకులకి గోచారీత్యా మీకంతా కూడా
ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా అత్యంత శుభమైన పరిణామం చూడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా 3 గ్రహాల కలయిక, ప్రధానంగా బుధుడు, బృహస్పతి, సూర్య భగవాను కలయిక అంతా కూడా జరుగుతుంది. మరియు సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క 18వ తారీఖు నుంచి సింహరాశిలో సంచారం చేయడం, మరియు ఇక్కడ చూసుకుంటే బుధుడు, కేతువు ఈ యొక్క సింహరాశిలో అంతా కూడా సూర్య భగవానుడితో పాటు త్రిగ్రహ కూటమి అంతా కూడా జరుగుతుంది. 3 గ్రహాల కలయిక జరుగుతుంది. విశేషంగా ఒకటే స్థానంలో అంతా కూడా 3 గ్రహాలు కలవడం అనేది మహా అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. విశేషంగా ఈ యొక్క మాసంలో 2 సార్లు సూర్య భగవానుడు అంతా కూడా త్రిగ్రహ కూటంలో జరుగుతుంది. విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ధనుసు రాశి జాతకులు బృహస్పతి రాష్ట్రాధిపతి ఉచ్చ స్థానంలో సంచారం చేయడం, అష్టమ స్థానంలో సంచారం చేయడం, విశేషంగా మిత్రగ్రహంతో పాటు కలిసి ఉండడం విశేషంగా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శుభకర వ్యయాలంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి పుణ్యక్షేత్రం దర్శనం చేసుకున్న మాత్రం చేత కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి మంచి శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. వ్యాపారంలో లాభాలు చూస్తూ ఉంటారు. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి అంతా కూడా పట్టబోతుంది. విశేషంగా 15వ తారీఖు, 18వ తారీఖు, 24, 26వ తారీఖులు అంతా కూడా అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం వల్ల, నూతన వ్యక్తుల పరిచయం వల్ల విశేషంగా మీకు అంతా కూడా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా సంఘంలో గౌరవం పెరగడానికి, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా లక్ష్మీకి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం, శ్రీవృత్త పాలనం చేయించడం విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. క్లాత్ బిజినెస్ వాళ్ళకు కూడా లాభాలు సిద్ధించడం కానీ, విశేషంగా ఆగస్టు నెలలోనే మీకంతా కూడా జ్యువెలరీ బిజినెస్ వాళ్ళకంతా కూడా లాభాలు సిద్ధించడం కానీ, ఈ యొక్క ఐటీ రంగంలో వాళ్ళకి విశేషంగా ప్రమోషన్స్ రావడం కానీ, ట్రాన్స్ఫర్స్ కూడా జరగడం కానీ జరుగుతుంటుంది. పంచమాధిపతి యోగకరంగా ఉన్నప్పుడు మీరు అంతా కూడా రాజయోగ ప్రాప్తి, పంచమాధిపతి సప్తమ స్థానంలో అంతా కూడా సంచారం జరుగుతున్నాడు. ఇక్కడ అంగారకుడు అంతా కూడా సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల కష్టాల నుంచి బయటపడడం, గృహంలో సౌఖ్యాన్ని చూడడం, విశేషంగా ఆనందకరమైన వాతావరణం అంతా కూడా బంధుమిత్రులతోటి ఆనందంగా ఉండడం, ఇళ్ళంతా కూడా కలకలగా ఉండడం అనేది జరుగుతుంటుంది. విశేషంగా మీకంతా కూడా ఆనందంగా ఉండడానికి ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన చేసుకోవడం, గోమాత సేవ చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి మీకు మంచి మార్గం దొరకడానికి ఆస్కారం ఉంటుంది. చీమలకి ఆహారం సమర్పించడం వల్ల, చీమలకి చక్కెరని కానీ బెల్లాన్ని కానీ సమర్పించడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టుకి ప్రతినిత్యం కూడా 11 ప్రదక్షిణాలు ఆచరించడం, రావి చెట్టు దగ్గర ఆవునేతో దీపారాధన చేయడం ప్రతిరోజు కూడా, తద్వారా మీకు అంతా కూడా అదృష్ట యోగం పట్టబోతుందని చెప్పడం జరుగుతుంది. గోమాతకి బొబ్బర్లంతా కూడా నానబెట్టి గోమాతకి నివేదన చేయడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బొబ్బర్లంతా కూడా శుక్రవారం రోజున శుక్రవారంలో అంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం, తెల్లటి వస్త్రాన్ని దానం చేయడం. ఇక్కడ అర్ధాష్టమ శని దోషం అనే దోషం ఉంది కావున శని భగవాన్ ప్రీతికరంగా మీరంతా కూడా తిలలు దానం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగ ప్రాప్తి కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా జన్మజాతకంలో బృహస్పతి ఏమైనా దోషకారిగా ఉంటే విశేషంగా మీరంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి చరిత్రంతా కూడా పారాయణ చేసుకోవడం, దత్తాత్రేయ స్వామి కవచాన్ని అంతా కూడా పారాయణ చేయడం, దత్త కవచాన్ని అంతా కూడా ఎవరైతే పారాయణ చేసుకుంటుంటారో రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేధా దక్షిణామూర్తి స్వామి వారి ప్రత్యక్షం కూడా పసుపుతో అభిషేకం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శనగల మాలంతా కూడా స్వామివారికి అలంకరణ అంతా కూడా చేయడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా రామ దత్తాత్రేయాయ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం, దత్తాత్రేయాయ స్మరణ మాత్రం దత్తుస్థాయి నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆనందకరమైన జీవితం జీవించడానికి, వివాహాది శుభకార్యం నెరవేరడానికి శ్రావణ మాసం నుంచి మంచి శుభమైన పరిణామాలంతా కూడా చూడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అన్నదానం ఆచరించండి, కష్టాల నుంచి బయటపడతారు, దుఃఖాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి పడడానికి ఈ మాసం అంతా కూడా 15వ తారీఖు, 18వ తారీఖు, 24, 26వ తారీఖులో అంతా కూడా ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అనుమతే శ్రీరామకృష్ణ మద్రామృష్ణ. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆగస్టు నెల మాస ఫలితాల పరంగా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలిస్తుందో సంపూర్ణమైన విశ్లేషణ ఇవ్వడం జరిగింది. విశేషంగా గోచారత్య ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది. 137 రోజుల దాకా జరుగుతూ ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఎవరికైతే కనుక ఏనాటి శని ప్రభావం ఉందో, అర్ధాష్టమ శని ప్రభావం ఉందో, అష్టమ శని దోష ప్రభావం అంతా కూడా ఉందో మీకంతా కూడా వీళ్ళు ఖచ్చితంగా తిలోహమాన్ని ఆచరించుకోవడం, ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయడం, తిలలంతా కూడా శనివారం శనిహోరలంతా కూడా దానం చేసుకోవడం వల్ల ప్రతి శనివారం రోజునంతా కూడా తైలాభిషేకం చేయించడం,
ఈ యొక్క శనీశ్వరుడు దర్శనం మాత్రం చేత సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఇక్కడ నీచ స్థానంలో ఇక శుక్ర భగవానుడు అంతా కూడా నీచ స్థానంలో సంచారం జరుగుతున్నారు. కన్యా రాశిలో ప్రవేశం చేశారు. ఇక్కడ కాలసర్ప దోషం నుంచి గోచారీత్య వీగిపోయింది. ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడ్డారు కావున విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం, మహాలక్ష్మీదేవికి తామర పూలతోటి, మల్లె పూలతోటి, తులసి దళాలతో అర్చించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఏలినాటి శని ప్రభావం ఎవరెవరికి ఉందంటే మేషరాశి జాతకులకి, కుంభరాశి జాతకులకి, జన్మస్థ శని దోషం అంతా కూడా మీనరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఉంటుంది. అష్టమ శ్రేణి దోషం అంతా కూడా సింహరాశి జాతకులకు ఉంటుంది. సప్తమ శ్రేణి దోషం అంతా కూడా కన్యారాశి జాతకులకంతా కూడా ఉంటుంది. ప్రధానంగా ధనస్సు రాశి జాతకులకంతా కూడా అర్ధాష్టమ శని దోషం అనేది ఉంటుంది. వీళ్ళంతా కూడా శనీశ్వర దోష నివారణార్థం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం, శనీశ్వరుడికి, బృహస్పతికి, అంగారకుడికి, రాహు భగవానుడికి, శుక్రుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, లక్ష్మీ కుబేర శాంతి పూజలు, ప్రధానంగా లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వాళ్ళకి విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా వివాహాది శుభకార్యాలు అంతా కూడా బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం, అతిచారంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం వల్ల విశేషమైన లాభాలంతా కూడా పట్టుకుంటున్నాయి. విశేషంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు దేవాలయంలో అన్నదానం చేయించడం వల్ల, భూమాత సేవ చేయడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే గోకర్ణం పుణ్యక్షేత్రం అంతా కూడా దర్శించుకుంటూ ఉంటారో విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రావణ మాసంలో విశేషంగా మహాలక్ష్మీదేవికి అంతా కూడా కుంకుమార్చన చేయించడం, త్రియుక్త పారాయణం చేయించడం, వ్యాపార స్థలంలో లక్ష్మీ కుబేర యంత్రాన్నంతా కూడా స్థాపన చేసుకోవడం, లక్ష్మీ కుబేర యంత్రాన్నంతా కూడా ఫోటో ఫ్రేమ్ లాగా కట్టేసి దాన్నంతా కూడా ప్రాణ ప్రతిష్ఠ చేసుకొని దాన్నంతా కూడా తూర్పు భాగంలో గాని, ఉత్తర భాగంలో గాని, ఈశాన్య భాగంలో గాని ఈ యొక్క అమర్చి దాని నుంచి ధూపదీప నైవేద్యం అంతా కూడా సమర్పించడం వల్ల ఆకస్మికంగా ధనయుగ ప్రాప్తి, ధనాకర్షణ, జనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి కానీ, గృహంలో సౌఖ్యం లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కూడా కొన్ని రాజుల వాళ్ళకి ఈ మాసంలో అంతా కూడా నెరవేరడానికి, మంచి సంబంధం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా బగలాముఖి శాంతి పూజలు ఆచరించే వాళ్ళకి వివాహాది శుభకార్యాలు అంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రయత్నించి కూడా నవగ్రహాలకి ప్రదక్షిణం ఆచరించండి, విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు దగ్గర ప్రయత్నించండి కూడా 11 ప్రదక్షిణాలు తీసుకున్న వారికి ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం జరుగుతుంది, విశేషమైన లాభాలంతా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా ఉన్న దోషంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. జాతకరీత్యా ద్వితీయాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి ఏ స్థానంలో ఉన్నారో సంపూర్ణమైన విశ్లేషణ చేసుకొని జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల వ్యాపారంలో మీకు లాభాలు గుర్తించడం కానీ, వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పులు జరగడం కానీ, ప్రమోషన్స్ కూడా రావడం కానీ, ఆకస్మిక ధనయుగ ప్రాప్తి వ్యాపారంలో లభించడం కానీ జరుగుతుంటుంది. విశేషంగా ఇక్కడంతా కూడా చూసుకుంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో ఆగస్టు 18వ తారీఖు నుంచి మీకు అంతా కూడా లాభాలంతా కూడా గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణం చేయించడం, శ్రీసూక్త పారాయణం ఆచరించడం, శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి ఆకస్మికంగా ధనయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం ఉంటుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ యొక్క 27 ప్రదక్షిణాలు ఆచరించడం, ప్రతినిత్యం కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి ఆకస్మికంగా ధనయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం పడుతుంది. హనుమతే శ్రీరామదూత హనుమద్ రామ్ దత్తాత్రేయ.